హాయ్ ఫ్రెండ్స్, మీకు ఒకటి చాలా చాలా గుడ్ న్యూస్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఆ యొక్క న్యూస్ ఏంటంటే డైరెక్ట్ సేలింగ్ ఇండస్ట్రీకి మంచి రోజులు వచ్చేసినాయి. సో నేను 2017 నుంచి ఈ యొక్క ఇండస్ట్రీని అబ్జర్వ్ చేస్తున్నాను. 100% ఈరోజు ఇప్పుడున్న రోజుల్లో మాత్రమే డైరెక్ట్ సేలింగ్ ఇండస్ట్రీకి మంచి రోజులు వచ్చాయని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒకప్పుడు 2001 నుంచి 2016 మధ్యలో చాలా వరకు నెగిటివిటీ అనేది ఉండింది. దీంట్లో జనాలు నమ్మరు. 2016 నుంచి 2020 వరకు ఏం జరిగిందంటే బాగా పబ్లిసిటీ అయింది ఈ యొక్క ఇండస్ట్రీ. 2020 నుంచి మొన్న 2024 వరకు ఏం జరిగిందంటే ఈ యొక్క ఇండస్ట్రీలో చాలా మంచి టర్న్ ఓవర్ వస్తున్నది, చాలా మంది బాగుపడుతున్నారని చెప్పేసి ఈ ఫ్రాడ్ కంపెనీలు ఏం చేశాయంటే ఇంకా మొదలెట్టినాయి వాళ్ళ రంగాన్ని. రకరకాల కాయిన్లు తీసుకురావడం, ఇంకా క్రిప్టో ఫేక్ ఏం కాదు, అది జెన్యూనే. క్రిప్టో అనేది పూర్తిగా ఎంఎల్ఎంకి డైరెక్ట్ సేలింగ్ ఇండస్ట్రీకి ఆపోజిట్. అది దాన్ని మనము డైరెక్ట్ సేలింగ్ ఇండస్ట్రీలోకి తేలే ఉందండి మనం. అది పూర్తిగా దాని రేట్ ఎప్పుడు తగ్గుతుందో ఎప్పుడు పెరుగుతుందో తెలియదు. అలాంటి దాన్ని ఎంఎల్ఎం ఇండస్ట్రీకి ఎలా తీస్తారు, కొద్దిగా ఆలోచించాల. సో దాని పక్కన పెడితే ఆ యొక్క క్రిప్టో బేస్డ్ చెప్పుకొని నెట్వర్క్ మార్కెటింగ్ చాలా బ్యాడ్ నేమ్ తెప్పించినటువంటి వాళ్ళు. సో ఈ రోజు ఇన్వెస్ట్మెంట్ పెడితే రేపు ఎంత వస్తుంది, ఎల్లుండి ఎంత వస్తుంది అని చెప్పినటువంటి ప్లాన్స్ ఇవేవి కూడా సరే మార్కెట్లో ఇప్పుడు లేవండి, కనిపించలేదు, చాలా వరకు కనుమరుగైపోయినాయి. ఈరోజు ఎవరైతే నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీలో మంచి సబ్జెక్ట్ ఉండి మంచి నాలెడ్జ్ ఉండి కూడా ఫ్రాడ్ కంపెనీల వైపు అడుగులేశారో వాళ్ళే ఈరోజు వాటిల్లో ఆ ప్లాన్స్లో మంచి ఆదాయం మనకి స్థిరంగా ఉండదని చెప్పేసి బ్యాక్ స్టెప్ వేసి మళ్ళీ మంచి కంపెనీలకి వెళ్ళిపోతున్నారు. సో ఇంకా రాబోయేదంతా సో నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీకి మంచి రోజులే. ఎవరైతే మంచి ప్రోడక్టు, జనాలకి బాగా యూజ్ అయ్యేటువంటి ప్రోడక్టు, రీజనబుల్ ప్రైజ్తో ఎవరైతే డైరెక్ట్ సేలింగ్ ఇండస్ట్రీలోకి తీసుకొని వచ్చి ఒక మంచి ప్లాన్ ద్వారా డిస్ట్రిబ్యూట్ చేస్తారో వాళ్ళకి ఫ్యూచర్లో మంచి లైఫ్ ఉంటుందండి. సో ఇది 100% జరిగే తీరుతుంది. ఎందుకంటే ఆల్మోస్ట్ వాళ్ళు మనకి లైవ్లో చాలా మందిని చూస్తూ ఉన్నాం మనం. ఈ మధ్య 1 year బ్యాక్ లోన్ కాన్సెప్ట్లు అని చెప్పేసి అడ్వర్టైజ్మెంట్లు చూస్తే ఇన్కమ్స్ వస్తాయని చెప్పేసి మీరు ఇన్వెస్ట్మెంట్లు పెట్టేస్తే ఇది రోబోటిక్ బొమ్మ, ఇది ఆటోమేటిక్ అదే ట్రేడింగ్ చేసుకుని ఆటోమేటిక్ మీకే ప్రాఫిట్లెస్ వస్తాయి అని చెప్పేసి రకరకాలుగా ఉన్నారు వాళ్ళు. ఆ యొక్క ఇండస్ట్రీ నుంచి ట్రేడింగ్ దాని నుంచి దీంట్లోకి వచ్చి దీంట్లో ఏమి చేయలేక మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయేసి అది పర్మనెంట్గా క్రిప్టో కరెన్సీ ఎలా ఉండాలనో అలాగే ఉండదు. ఇప్పుడు క్రిప్టో కరెన్సీ ఎప్పటికీ ఎంఎల్ఎం అయితే కాలేదు. ఎంఎల్ఎంఏ, ఈ డైరెక్ట్ సేలింగే క్రిప్టో కరెన్సీ క్రిప్టో బేస్డే. ఎందుకు క్రిప్టో బేస్ ఎప్పుడు కూడా ఎంఎల్ఎంలోకి రాదు. అది వచ్చిందంటే కూడా మీరు నమ్మకండి, ఎందుకంటే దాని ప్రైస్ ఎప్పుడు ఫిక్స్డ్గా ఉండదు. కాబట్టి డైరెక్ట్ సేలింగ్ ఇండస్ట్రీలో ఈ యొక్క కాయిన్ ఇంత సేల్ చేస్తే ఇంత, టీమ్ చేస్తే ఇంత అని చెప్తే ఎలా నమ్ముతారు? ఇది నమ్మదగ్గ విషయం అయితే కాదు, పక్కన పెట్టేసాల. ఇప్పుడు ప్రజెంట్ ట్రెండింగ్లో ఏదున్నది, నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీలో మంచి ప్రోడక్ట్లు తీసుకొచ్చేటువంటి వాళ్ళు ఊపందుకున్నారు. ఇప్పుడు ఊపందుకొని చాలా వరకు ఇప్పుడు గనక ఏదైనా ఒక మంచి ప్రోడక్ట్ ఇచ్చేటువంటి కంపెనీ మంచి ప్లాన్ గనక ఉండగలిగితే అది గనక ఒక 1000 నుంచి లేదా ఒక 100 మందికి డైలీ మినిమం ఒక మంత్లీ ఒక 50,000 1 lakh గనక ఇన్కమ్ ఇవ్వగలిగితే ఆ యొక్క కంపెనీ ఆల్ ఓవర్ ఇండియా బాగా స్ప్రెడ్ అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు కూడా సరే డైలీ ROI ఇచ్చే కంపెనీలు, నెట్వర్క్ అంటే డైరెక్ట్ సేలింగ్ సెటప్ తెచ్చేటువంటి కంపెనీలు ఎప్పటికీ నిలబడవు. సో నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీలో మంచి కంపెనీలు కూడా ఉన్నాయి. దాన్ని గుర్తుపెట్టుకొని మనము ఆ కంపెనీలకే సపోర్ట్ చేస్తేనే ఇండస్ట్రీలో మంచి పేరు అనేది వస్తుంది. ఓకేనా? ఆల్ ద బెస్ట్.